రతన్ టాటా ది విజనరీ లీడర్. రతన్ నావల్ టాటా భారతీయ వ్యాపారంలో ఒక ప్రముఖ వ్యక్తి. అతని దూరదృష్టి గల నాయకత్వం మరియు దాతృత్వ ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారు. అతను 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్కు చైర్మన్గా, మళ్లీ అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్గా పనిచేశాడు. ప్రారంభ జీవితం మరియు విద్య. డిసెంబర్ 28, 1937న ముంబైలో జన్మించిన రతన్ టాటా ప్రముఖ టాటా కుటుంబం నుండి వచ్చారు. అతను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ డిగ్రీని కలిగి ఉన్నాడు. కెరీర్ మరియు నాయకత్వం. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్లో తన కెరీర్ను ప్రారంభించాడు. వివిధ పాత్రల ద్వారా తన మార్గాన్ని ఎదుగుతున్నాడు. 1991లో ఆయన చైర్మన్గా నియామకం సమ్మేళనానికి కీలక మలుపు. అతని నాయకత్వంలో టాటా గ్రూప్ ఎక్కువగా భారతదేశం కేంద్రీకృత వ్యాపారం నుండి గ్లోబల్ పవర్ హౌస్గా మారింది. ఆయన పదవీ కాలంలో సాధించిన కీలక విజయాలు: గ్లోబల్ విస్తరణ, టెట్లీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ మరియు కోరస్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లను కొనుగోలు చేయడం. ఆవిష్కరణ టాటా నానో, భారతీయ ప్రజానికాన్ని లక్ష్యంగా చేసుకుని తక్కువ ధర కారును విడుదల చేయడం. దాతృత్వం, సామాజిక సంక్షేమం మరియు విద్యపై టాటా ట్రస్ట్ల దృష్టిని బలోపేతం చేయడం. దాతృత్వం. రతన్ టాటా సమాజానికి తిరిగి ఇవ్వడానికి లోతుగా కట్టుబడి ఉన్నారు. భారతదేశంలోని అతిపెద్ద దాతృత్వ సంస్థలలో ఒకటైన టాటా ట్రస్ట్ల వృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణం వంటి రంగాలపై ట్రస్ట్లు దృష్టి సారిస్తాయి. వారసత్వం. రతన్ టాటా తన వినయం, సమగ్రత మరియు శ్రేష్ఠత పట్ల అచంచలమైన నిబద్ధత కోసం గౌరవించబడ్డాడు. అతను లక్షలాది మందికి ప్రేరణ మరియు భారతీయ వ్యాపారానికి మరియు సమాజానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. మీరు రతన్ టాటా జీవితం లేదా కెరీర్కు సంబంధించిన అతని దాతృత్వ ప్రయత్నాలు, టాటా నానో ప్రాజెక్ట్ లేదా అతని నాయకత్వ శైలి వంటి నిర్దిష్ట అంశాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు రతన్ టాటా గురించి మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.